అన్నగా అండగా కాంగ్రెస్ సర్కార్ పెట్టిన అక్రమ కేసుల్లో 20 రోజుల పాటు జైలుకు వెళ్లి వచ్చిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇట్లా నాయకుడు అనేది ఇట్లా ఉంతా మీకు చెప్పినది. వేల కుటుంబాల్లో స్మైల్, చిరునవ్వులు పంచిన గిఫ్టియా స్మైల్ పిలుపు, అట్టాసంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు, ప్రముఖుల కార్యకర్తల నుంచి శుభాకాంక్షలు, సామాజిక కార్యక్రమాలు చేపట్టిన నాయకులు, కేసీఆర్ కిట్లన్న చేసిన బీఆర్ఎస్ శ్రేణులు, తండ్రి ఆశీస్సులు తీసుకున్న తారకరాముడు, అక్రమ కేసులో నలుగుతున్న క్యాడర్కు భరోసా, శశిధర్ గౌడ్ ఇంటికి వెళ్ళి భోజనం చేసిన కేటీఆర్ అని చెప్పేసి ఒక ప్రధానంగా వార్త వస్తూ ఉంది. ముఖ్య నేత మేడకు ట్యాపింగ్ ఉచ్చు, రాంగ్ బూమరాంగ్, పార్టీ కార్యదర్శి నుంచి వివరణ కోరిన ఏఐసీసీ, త్వరలో అంతర్గత విచారణకు ఆదేశించే ఛాన్స్, తెలియదని తప్పించుకున్న ముఖ్య నేత ప్లాన్, ఓ పోలీస్ అధికారి దోషిగా చూపేలా ఎత్తులు. సేమ్ చెప్తున్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ అనేది చేయని ప్రభుత్వాలు ఉండవు, ఖచ్చితంగా చేస్తాయి. దానికి సంఘ విద్రోహ శక్తులు అయితేనేది, లేకపోతే కొంతమంది ఎవరైతే ఈ అలజడులు సృష్టించే వాళ్ళు ఉంటారో, లేకపోతే ఈ ధర్నాలు, రాస్తారోకోలు, ఆ తర్వాత హైదరాబాద్ శాంతి భద్రతల దృష్టిలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతాయి కూడా, దాన్ని ఎంత అధమ స్థాయికి మిస్యూజ్ చేయాలో ఈ ప్రభుత్వం అంత స్థాయికి తీసుకుపోతుంది. అది జరుగుతుంది, సరే చూద్దాం అది భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది. అందుకనే ఏ కత్తి పట్టుకున్నాడో ఆ కత్తే కుచ్చుకొని చేస్తాడు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి గత ప్రభుత్వం మీద ఎంత ప్రాపగండ చేసినా ఈరోజు అది మెడకు చుట్టుకున్నాడు కాదు, ఒళ్ళంతా చుట్టుకునే కాడికి వచ్చింది. అది చూడాలి అది ఎంతవరకు వద్దాను. హద్దుమీరిన ఫోన్ ట్యాపింగ్ అంశం కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తుంది. ఏకంగా ఢిల్లీ దూత ఫోన్నే ట్యాప్ చేశారనే కథనాలు నేపథ్యంలో ఏఐసీసీ తీవ్రంగా స్పందించిందని చెప్పేసి ఒకటి వస్తూ ఉంది. రైట్, ఇది ఈ వార్తను చూద్దాం, రోజు రాస్తున్నారు. ఏపీ జలదోపిడి, వచ్చినట్లు కృష్ణా నీళ్లు దిగువకు మళ్లింపు అని చెప్పేసి ఒకటి వార్త. ఏడాది నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపల్లిలో ఉన్న ది హెడ్ రెగ్యులేటరీ నుంచి 3 భారీ కాలువలు తవ్వి 15 గేట్ల ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజుకు 40,000 క్యూసిక్ నీటిని ఏపీకి తరలిస్తున్న పోతున్న దృశ్యం అని చెప్పేసి ఒక వార్త అయితే వస్తూ ఉంది.